హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఆరాధ్య పుట్టినరోజు వల్ల ఆరాధ్య బాధపడుతుందని, తనకి ఇష్టం లేకపోయినా అవని కోసం ఇక అక్షయ్ అయితే అవని ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ అవని కనిపించదు. పైగా భరత్ అలాగే ప్రణతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే లోపలికి వెళ్ళడంతో వాళ్ళిద్దరినీ అలా చూసి కోపంతో రగిలిపోతాడు. కోపాన్ని తట్టుకోలేక భరత్ చొక్కా పట్టుకుని, రేయ్, నా చెల్లెలు పక్కనే కూర్చుంటావా, నీకెంత ధైర్యం అని చెప్పి ఇక అక్షయ్ అయితే భరత్ని కొట్టబోతుంటే పక్కన ఉన్న ప్రణతి, ఆగు ఆగన్నయ్య, ఏం చేస్తున్నావు, తననెందుకు కొడుతున్నావు అని అంటుంటే, ఈరోజు మాకు దూరం అయ్యింది వీడి వల్లే కదా, వీడి మాయ మాటల వల్లే కదా ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, విన్నీ విన్నీ అని చెప్పి ఇక పక్కన ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ని తీసి భరత్ మీదకి ఎత్తబోతుంటే, ఆగన్నయ్య, అసలు భరత్కి నాకు పెళ్ళే కాలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ అయితే తన చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని కిందకి వదిలేస్తాడు. ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు? అవును అవునన్నయ్య, అనవసరంగా భరత్ మీద చేయి చేసుకుని తప్పు చేయొద్దు. ఇప్పటికే నాన్న భరత్ని గుడిలో చాలా అంటే చాలా ఘోరంగా అవమానించారు, కొట్టారు. తను మంచివాడు కాబట్టి వాళ్ళక్కకిచ్చిన మాట కోసం నోరు విప్పకుండా మీరన్న మాటలన్నీ పడుతున్నారు అని అంటుంటే ఇక పక్క నుంచి భరత్, ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు, సైలెంట్గా ఉండు అని అంటుంటే, చూడు భరత్, నా వల్ల నువ్వు ఇబ్బంది పడతాం నాకేమాత్రం కూడా నచ్చలేదు. ఇప్పటికే అవని వదిన ఇంటికి దూరమైంది. అన్నయ్య మనసులో తనక మోసగత్తె అనే ముద్ర పడిపోయింది. ఇంకా నిజం చెప్పకపోతే మీరందరూ ఇంకా ఎన్ని మాటలు పడతారో అని చెప్పి ఇంకా ప్రణతి అయితే అక్షయ్తో అంటూ ఉంటుంది. అక్షయ్, వీడు నిన్ను పెళ్లి చేసుకోకపోతే మరి ఆ రోజు పెళ్లి డ్రెస్లో ఎందుకు వచ్చారు అని అంటుంటే, ఎందుకంటే నా పెళ్ళిని ఆపడానికి, అలాగే మరెవరితో నాకు పెళ్ళి జరగకుండా ఉండడానికి, నా పెళ్ళి ఎవరితో జరగకుండా ఆపడానికి అని అంటుంటే ఇక అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు ప్రణతి, నీ పెళ్ళిని ఎవరితో జరగకుండా ఆపడం ఏంటి? ఇదంతా వింటుంటే నాకు ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఎవరినో ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు లెటర్ రాసావు. మరి కొత్తగా ఈ కొత్త నాటకం ఏంటి? ఆ అవని ఇట్లా చెప్పమనిందా అని అంటుంటే, చాలన్నయ్య, చాలు, నీకు దండం పెడతాను. ఇంకా అవని వదిన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బాధ పెట్టద్దు. వదిన ఎట్లాంటి తప్పు చెయ్యలేదు, వదినకి అసలు ఏమీ తెలీదు అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి అక్షయ్, ప్రణతి, నువ్వు చెప్పేది నిజమా? అయితే నువ్వు ప్రేమించినవాడు ఎక్కడున్నాడు? వాడిని పెళ్లి చేసుకోకుండా వీడితో పెళ్ళైనట్టు ఎందుకు నాటకమాడావు అని అంటుంటే, ఎందుకంటే వాడు నన్ను మోసం చేశాడు కాబట్టి అని అంటూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. ఇక వెంటనే పక్కన ఉన్న భరత్, బావగారు, ప్రణతి ఇంతవరకు చెప్పింది చాలు, ఇంకా ఆపు అని చెప్పి ఇక భరత్ అంటూ ఉంటే, చాలు భరత్, చాలు, వదిన మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతుంది. కానీ నువ్వు మా కుటుంబానికి ఏమీ కాకపోయినా నా కోసం నిందలు పడుతున్నావు, దెబ్బలు తింటున్నావు. ఇంకా నిన్ను బాధ పెట్టాలని అనుకోవట్లేదు. ఈరోజు అన్నయ్యకి నిజం తెలిసి తీరాల్సిందే అని చెప్పి ఇక ప్రణతి అయితే, ఏంటన్నయ్య, వినడానికి కష్టంగా ఉందా? అవును, కష్టంగానే ఉంటుంది. ఈరోజు నీ కళ్ళ ముందు నేను నుంచని మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి వదినిచ్చిన ధైర్యమే. నన్ను ప్రేమించినవాడు నన్ను మోసం చేశాడని తెలిసిన మరుక్షణం చచ్చిపోవాలి అనుకున్నాను. కానీ వదిన నాకు ధైర్యాన్ని నింపింది. అలాగే నన్ను మోసం చేసిన వాడిని తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెడతాననింది అని అంటుంటే, చూడమ్మా ప్రణతి, ఇంత జరిగితే ఎందుకు ఇవన్నీ నా దగ్గర దాచిపెట్టారు అని అంటుంటే, దానికి వెనక నుంచి అవని ఆ విషయాన్ని మీతో చెప్పాలని
ఇంటికి వచ్చాను. కానీ నేను చెప్పిందేది వినిపించుకోకుండా మీరు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు అని అవని చెప్పిన మాటలకి ఇక అక్షయ్ అయితే చాలా బాధపడుతూ అవనిని హక్ చేసుకుంటాడు. నన్ను నన్ను క్షమించు అవని, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. శ్రీకర్, కమల్ నిన్ను ఎంతగానో నమ్ముతున్నారు. కానీ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాణ్ణి నీ మీద ఏమాత్రం కూడా నమ్మకం లేకుండా అందరిలాగే అందరి ముందు నిన్ను అవమానించాను. అలాగే ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా కుటుంబం కోసం, నా చెల్లెలి జీవితం కోసం ఇంతలా ఆలోచిస్తున్నా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించవని అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని 2 చేతులు పట్టుకుని క్షమాపణలు అడుగుతాడు. ఇంకా అవని అయితే చూడండి, మీరిదంతా కావాలని చేయలేదు కదా, నిజమేంటో తెలియకే మీరు ఇలా అలా మాట్లాడారు. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో మాట్లాడుతుంది. అక్షయ్, అసలు నిన్ను మోసం చేసిన ఆ నీచుడు ఎక్కడున్నాడు? వాణ్ణి పట్టుకుని 4 తగిలిస్తాను, వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను అని అంటుంటే దానికి అవని అయితే చూడండి, నేను కూడా వాడి కోసమే వెతుకుతున్నాను. కానీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. పైగా వాడిచ్చిన అడ్రస్ ఒక ఫేక్ అడ్రస్, వాడి నెంబర్ పనిచేయటం లేదు అని అంటూ ఉంటే దానికి అక్షయ్ అయితే ఆయన ఒక నీచుణ్ణి వెతికి మళ్ళీ నా చెల్లెలకిచ్చి పెళ్లి జరిపించి తన జీవితాన్ని నాశనం చేయలేను. అట్లాంటి వాడిని పోలీసులకి అప్పగిస్తాను, వాడికి శిక్ష పడేలా చేస్తాను అని అంటుంటే చూడండి, వాడు నిజంగానే మీ చెల్లెల్ని ప్రేమించి వదిలేస్తే మీకంటే ముందుగానే వాడిని అరెస్ట్ చేపించి జైల్లో పడేసేదాన్ని. అలాగే ప్రణతికి నచ్చ చెప్పి తనకి అన్ని విధాలుగా సరిపోయే బుద్ధిమంతుడైన అబ్బాయితో పెళ్లి జరిపించి ఉండేదాన్ని. కానీ ప్రణతి ఇప్పుడు ఉత్త మనిషి కాదు, తను కడుపుతో ఉంది, తన జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి ఇక అవని అయితే జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ ప్రణతి వైపు చూసి చాలా బాధపడతాడు. ప్రణతిని దగ్గరికి తీసుకొని నన్ను నన్ను క్షమించు ప్రణతి, నిన్ను నీ బాధని అర్థం చేసుకోలేకపోయాను. బాధపడుతున్న చెల్లెల్ని నా మాటలతో మరింత బాధ పెట్టాను. నీకు చెయ్యొత్తనిచ్చిన మీ వదిన్ని నిందించాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే వాళ్ళకి క్షమాపణ చెప్తాడు. భరత్ దగ్గరికి వెళ్ళి, భరత్, నీ గురించి నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను. నిన్ను ఎన్నోసార్లు అవని దగ్గర చాలా రకాలుగా మాట్లాడాను. కానీ ఈరోజు నువ్వు నా చెల్లెలి పక్కన నిలబడి తనకి ధైర్యాన్ని ఇచ్చావు. నీలాంటి బావ నాకు దొరికినందుకు నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే భరత్ని కూడా హక్ చేసుకుంటాడు. అలాగే అవనితో, అవని, ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు, నువ్వు రాకపోతే తను ఈ పుట్టినరోజు వేడుకని జరుపుకొనంటుంది అని చెప్పడంతో దానికి అవని ఆరాధ్యని పుట్టినరోజు విషెస్ చేయాలని, తనని దగ్గరికి తీసుకుని ఎత్తుకుని ముద్దాడాలని ఎంతో ఉంది. కానీ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి అందరినీ బాధ పెట్టాలని నాకు లేదండి. అందుకే ఆ ఇంటికి రాలేకపోయాను. ఆరాధ్యతో ఎట్లా మాట్లాడాలో తెలియక నాలో నేనే సతమతమైపోతున్నాను అని అంటుంటే దానికి అక్షయ్ అయితే అవనిని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్తాడు. కారులో ఉన్న ఆరాధ్యని చూపిస్తాడు. ఆరాధ్య అయితే అమ్మా అని చెప్పి ఇక అవనిని హక్ చేసుకుంటుంది. అవని కూడా ఆరాధ్యని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆరాధ్య అని చెప్పి ఆరాధ్యని మరింత హక్ చేసుకుని ఆరాధ్య కోసం తను కొన్న గిఫ్ట్ని ఆరాధ్య చేతిలో పెడుతుంది. ఆరాధ్య అయితే నాకు ఈ గిఫ్ట్లేమీ వద్దు, నేను మీ ఇద్దరి మధ్యలో నుంచుని కేక్ కట్ చేయాలి అనుకున్నాను, నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకున్నాను. కానీ అట్లాంటిదేది కుదరటం లేదు, నేను ఈ పుట్టినరోజుని జరిపించుకోను అని చెప్పి ఆరాధ్య మొహం ముడుచుకుంటుంది. ఇక అక్షయ్ నవ్వుతూ, చూడు ఆరాధ్య, నువ్వు అనుకున్నది అనుకున్నట్టే చేస్తాను. మీ అమ్మ నేను
దగ్గరుండి నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తాం, నీకు ఇష్టమే కదా అని అంటుంటే, డాడీ నిజమేనా, మీరు చెప్పేది నిజమేనా అని అంటుంటే, అవును అవును ఆరాధ్య, నీ బర్త్డే సెలబ్రేషన్స్ అవని నేను కలిసే చేస్తాం, హ్యాపీయేనా అని అడగడంతో, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక అక్షయ్ దగ్గరికి వెళ్ళి తనని ముద్దు పెట్టుకుంటుంది. అక్షయ్ అయితే అవనితో ఇంటికి బయలుదేరతాడు. ఒక్కసారిగా అవనిని తీసుకొస్తున్న అక్షయ్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే, అత్తయ్య ఒక్కసారి అటు చూడండి, బావగారు అవని అక్కడిని తీసుకొస్తున్నారు, మళ్ళీ బావగారికి ఏం మాయ మాటలు చెప్పిందో అని చెప్పి ఇక పల్లవి అయితే అవని మీద లేనిపోనివన్నీ పార్వతికి చెప్తుంది. ఒక్కసారిగా పార్వతి ఆగండి అని గుమ్మం బయటే ఆపుతుంది. ఇక పార్వతి అయితే అక్షయ్ దగ్గరికి వెళ్ళి, అక్షయ్ ఏం జరుగుతుంది, ఇట్లాంటి దాన్ని నువ్వే దగ్గరుండి తీసుకురావడం ఏంటి అని అంటుంటే, అమ్మా ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు నాడైనా తనని సంతోషంగా ఉంచడం కోసం అవనిని ఇక్కడికి తీసుకొచ్చాను, దయచేసి ఆరాధ్యని పుట్టినరోజు నాడైనా సంతోషంగా ఉండనివ్వండి అని చెప్పి అక్షయ్ చెప్పిన మాటలకి ఇక పార్వతి అయితే మౌనంగా ఉండిపోతుంది. కానీ రాజేంద్రకి మాత్రం అస్సలు ఇష్టం లేదు. ఇక ఆరాధ్య కోసం తను కూడా సైలెంట్ అయిపోతాడు. ఇదంతా చూసిన పల్లవి, ఏంటి ఈ అవని మళ్ళీ ఇంటికి రావడం మొదలుపెట్టిందంటే తరువాత ఇక్కడే పాతుకుపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే పక్కన ఉన్న శ్రేయ అయితే, ఏంటి సిస్ మళ్ళీ అవని ఇంటికి రాదనుకుంటే ఇట్లా వచ్చేసిందేంటి, ఇక అవనిని బావగారు క్షమించేస్తే తరువాత వాళ్ళు ఇక శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అందరూ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ని చేస్తూ ఉంటారు. కానీ ఆరాధ్య మాత్రం అవనిని అంటి పెట్టుకుని అవని దగ్గరే కూర్చుంటుంది. పార్వతి అయితే, ఆరాధ్య ఈ ఒక్కరోజే తనని ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకునేది, అయినా తనతో అంత క్లోజ్గా ఉండొద్దని నీకింతకు ముందే చెప్పాను కదా అని చెప్పి ఆరాధ్యని చెయ్యి పట్టుకుని పక్కకి లాగేస్తుంటుంది. ఇక అవని అయితే, అత్తయ్య తను నా కన్న కూతురు, తన సంతోషాన్ని దూరం చేయకండి, ఆరాధ్యతో ఈ ఒక్కరోజన్నా సంతోషంగా నన్ను ఉండనివ్వండి అని చెప్పి ఇక అవని అడుగుతూ ఉంటే, అవును నీ సంతోషాన్ని నీ కూతురు సంతోషాన్ని మేమందరం అంగీకరిస్తాం, కానీ నువ్వు మాత్రం ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళ సంతోషాలని దూరం చేస్తావు అని చెప్పి పల్లవి మాట్లాడుతుంటే, పల్లవి మాటలకి ఇక అవని అయితే, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంటే, ఏం చేస్తావు, ప్రణతిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేసినట్టు, అలాగే ఈ ఆస్తిని నీ ఒక్కదానికి సొంతమయ్యేలా చేసుకున్నట్టు ఇట్లాంటి ఏమైనా చేస్తూ ఉంటావు, అంతే కదా, అంతేలే అత్తయ్య, మీకు ఈ అవని గురించి మీకు ఇంకా క్లారిటీ రాలేదా, ప్రణతి మీ కన్న కూతురు, అలాగే తనేమి ఈ అవనికి సొంత ఆడబడుచు కాదు కదా, తన భర్తకి నిజంగానే ప్రణతి సొంత చెల్లెలయ్యుంటే తనని ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతుంది, ఇలా ఎందుకు బాధ పెడుతుంది అని అంటూ ఉంటే, అదే టైంలో అక్షయ్ అక్కడికి వచ్చి, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, అవని అట్లాంటిది కాదు, అసలు తనెప్పుడు కూడా అలా అనుకోదు అని అంటుంటే, అక్షయ్ నువ్వు కూడా నీ భార్యని వెనకేసుకొస్తున్నావు, అంటే నువ్వు కూడా పల్లవి అన్నట్టు ప్రణతి నీ సొంత చెల్లెలు కాదు కాబట్టి తన జీవితం ఏమైపోయినా నీకు అనవసరమనే కదా ఈ అవనిని క్షమించి ఇంటికి తీసుకొచ్చావు అని అంటుంటే, అమ్మా పల్లవి బుద్ధి లేకుండా మాట్లాడుతుంది, నువ్వు కూడా అట్లాగే మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే, పక్క నుంచి ఇక రాజేంద్ర అయితే, అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు, అంటే మీ అమ్మకి బుద్ధి లేదనా అని అంటుంటే, అయ్యో నాన్న మీరు అలా మాట్లాడుతున్నారేంటి, ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి, అవని ఎట్లాంటిదో నాకు తెలుసు, తనని అనవసరంగా
అందరం అపార్థం చేసుకున్నాం. అవని ప్రణతి విషయంలో ఎట్లాంటి తప్పు చెయ్యలేదు. ఒకవేళ అవనినే లేకపోయి ఉంటే ప్రణతి మనకి శాశ్వతంగా దూరమై ఉండేది. నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే, చాలరా చాలు, నువ్వు కూడా ఈ అవనితో చేరి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావని అర్థమైంది. ఆరాధ్య పుట్టినరోజుని ఆరాధ్యని బాధ పెట్టకూడదని మౌనంగా ఉన్నాను. కానీ నీ మనసులో పల్లవి అన్నట్టు నిజంగానే ప్రణతి మీద ఎట్లాంటి ప్రేమ లేదని అర్థమవుతుంది. నువ్వు పార్వతిని నీ కన్న తల్లిలా భావిస్తే ప్రణతి నీ సొంత చెల్లిలాగా నువ్వు ఆలోచించేవాడివి. కానీ ఇప్పుడు తన గురించి ఆలోచించట్లేదంటే పల్లవి చెప్పింది నిజమని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక భరత్, చాలండి, ఇంతవరకు మా అక్కని మా బావగారిని నిందించింది చాలు. వాళ్ళు నిజాన్ని మీ ముందు చెప్పలేక వాళ్ళల్లో వాళ్ళు ఎంతగానో కుమిలిపోతున్నారు అని అంటుంటే, రే ఏంట్రా నువ్వు నేరుగా ఈ ఇంటికి అల్లుళ్లాగా లోపలికి వచ్చేసావు? రే కమల్, వాణ్ణి పట్టుకోండ్రా అని అంటుంటే, కమల్ నాన్న తను మన ప్రణతి భర్త, తనని అని అంటుంటే, ఛా మీకు చెప్పి అనవసరం, రే నడవరా బయటికి నడు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే భరత్ని చొక్కా పట్టుకుని బయటికి తీసుకెళ్తూ ఉంటే ఇక భరత్ అయితే ఆగండి, దయచేసి నేను చెప్పేది వింటారా అని చెప్పి రాజేంద్ర చేతిని ఇదిలించుకుంటాడు. ఏంట్రా తిరగబడుతున్నావు, కొడతావా అని చెప్పి రాజేంద్ర ముందుకెళ్తుంటే, చూడండి మీకు దండం పెడతాను, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఇక అవని అయితే, రే భరత్ నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి, వెళ్ళిపో అని అంటుంటే, అక్క నేను వీళ్ళందరికీ నిజం తెలిసేలా చెయ్యాలని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా అవని కూడా షాక్ అయిపోతుంది. భరత్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, అవునక్క అవును, మన ప్రణతి ప్రేమించిన ప్రశాంత్ గడు దొరికాడు, ఇదిగో వాణ్ణి తీసుకుని ఇక్కడికి వచ్చాను. రే ప్రశాంత్ అని అనడంతో పోలీసులు ప్రశాంత్ని తీసుకొచ్చి ఇక రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడేస్తాడు. ఇక రాజేంద్ర అయితే, ఏంటి మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టారా అని అంటుంటే, చూడండి నాటకాల్ని మొదలు పెట్టడానికి మేమేమి ఈ పల్లవిలాగా కుట్రలు చేసేవాళ్ళం కాదు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి కంగారు పడుతూ, మావయ్య గారు వీళ్ళందరూ కలిసి మరొక కొత్త డ్రామాని మొదలు పెట్టారు. ఇంతవరకు ప్రణతిని ప్రేమించింది ఈ భరత్గడని, వాడితో పెళ్లి జరిపించింది అవని, మళ్ళీ ఇప్పుడు ప్రణతిని మరొకరు ప్రేమించారని పోలీసులతో వచ్చాడు. రే మీకు ఎంత ఇచ్చాడ్రా వీడు, వాడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను, మీరు ఏ డ్రామా కంపెనీలో పనిచేస్తున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే వాళ్ళ మీద గట్టిగా నోరేసుకుని అరుస్తూ ఉంటుంది. ఇక పోలీసులు అయితే, చూడమ్మా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మేమేమి డ్రామా ఆర్టిస్టులం కాదు, మేము నిజమైన పోలీసులం. చూడండి సార్, వీడు మీ అమ్మాయి ప్రణతిని ప్రేమించి మోసం చేసి పారిపోయాడు. వీణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం ఈ అబ్బాయి సహాయంతో అని చెప్పి భరత్ని చూపించడంతో రాజేంద్రకి ఏమీ అర్థం కాదు. ఇక అవని అయితే, మావయ్య గారు మీరేం కంగారు పడకండి, మీకు ఈ నిజాన్ని ఎట్లా చెప్పాలని చాలాసార్లు భయపడ్డాను, ఇంటి దాకా వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఈరోజు మీకు నిజం తెలియాల్సిన సమయం వచ్చింది అని అంటుంటే, అక్క నిజం తెలియడమే కాదక్క, వీడు చేసిన మోసాన్ని వెనకుండి ఎవరు నడిపించారో కూడా తెలియాలి. ఇంతవరకు మంచిదానిలాగా ముసుగు వేసుకుని అక్క మీద నిందలు వేస్తూ మీ మనసుల్ని విరిచేసిన ఈ పల్లవి గురించి మీకు చాలా నిజాలు తెలియాలి అని అంటుంటే, పల్లవి రేయ్ ఏంట్రా నా గురించే తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటుంటే, కమల్ కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా, భరత్ ఈ పల్లవి ఏం చేసింది అని అంటుంటే, చూడండి మీరందరూ కలిసి అక్కే ఈ తప్పులని చేసిందని అక్కని ఎంతగానో అవమానించారు అని అంటుంటే, భరత్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు,
ప్రణతిని ప్రేమించినవాడు దొరికాడు కదా, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే, పద మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి అవని అయితే భరత్ని తీసుకెళ్ళబోతుంటే కమల్, వదిన ఆగుదిన, ఇప్పుడు కనుక నిజం బయట పెట్టకపోతే నా మీదొట్టై, చెప్పండి ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి కమల్ అయితే తన మీద ఒట్టు వేయించుకొని నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక భరత్ అయితే జరిగిందంతా కూడా చెప్పడం మొదలు పెడతాడు. అసలు ప్రణతిని నేను ప్రేమించలేదు, తను కూడా నన్నెప్పుడు అట్లాంటి ఉద్దేశంతో చూడలేదు. ప్రణతి చదువుకున్న రోజుల్లో ఇదిగోండి ఈ అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, వీడు కూడా ప్రేమించాను అని చెప్పి మోసం చేశాడు. ఇదిగో ఈ పల్లవి దగ్గర డబ్బు తీసుకుని అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రశాంత్ని, రేయ్ నువ్వు చెప్తావా, నన్ను తన్నమంటావా అని చెప్పి భరత్ అయితే ప్రశాంత్ని కొట్టడంతో, ప్రశాంత్ చెప్తాను, నిజం చెప్తాను, చూడండి ప్రణతిని ప్రేమించి తనని ప్రెగ్నెంట్ చేసి తన నుంచి దూరంగా వెళ్ళిపోతే ఈ పల్లవి గారు అలాగే వీళ్ళ నాన్నగారు చక్రధర్ గారు కలిసి నాకు కావలసినంత డబ్బిస్తానని ఆశ పెట్టారు. డబ్బాసతో తప్పని తెలిసిన ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాను. నేను తనని నిజంగానే ప్రేమించానని పాపం ప్రణతి నన్ను గుడ్డిగా నమ్మింది. ఒకరోజు అనుకోకుండా తనని నా రూమ్కి తీసుకొచ్చాను. అప్పుడే నాకు మంచి అవకాశమే దొరికిందనుకున్నాను. పల్లవి గారిచ్చిన మత్తు మందని ప్రణతి తాగే కూల్ డ్రింక్లో కలిపి తనని స్పృహ తప్పేలా చేశాను. తన జీవితాన్ని నాశనం చేశాను. ఇంట్లో మీరు తనకి సంబంధాలు చూస్తున్నారని తెలిసిన మరుక్షణం ఇక్కడి నుంచి పారిపోయాను. కానీ తప్పు చేసినవాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాలని ఎప్పుడు మా అమ్మ అంటూ ఉండేది. నేను తప్పు చేశాను, క్షమించారని తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా ప్రశాంత్ అయితే రాజేంద్ర కాళ్ళ మీద పడితే రాజేంద్ర ప్రశాంత్ 2 చెంపలు పగల కొడతాడు. ఛీ నీచుడా, నీలాంటి వాడి వల్ల ఇట్లాంటి ఆడపిల్లల జీవితాలు నాశనమైపోతున్నాయి అని చెప్పి ఇక పోలీసులకి అప్పగిస్తారు. ప్రశాంతనైతే అలాగే పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి చెంప పగల కొడతారు. నీకు ఏం అన్యాయం చేశావు? అసలు మా కుటుంబం మీద ఇంత పగని పెంచుకోవడానికి నీకు మా కుటుంబం ఏం తప్పు చేసింది చెప్పు అని చెప్పి ఇక రాజేంద్ర పల్లవిని నిలదీస్తుంటే పక్క నుంచి ఇంకా పార్వతి కూడా చెప్పు పల్లవి, నిన్ను ఏ రోజు కూడా కన్న కూతురిలా చూసుకోలేదు. మా సొంత కూతురు ఏ రోజు కూడా నిన్ను కోడలిగా చూడలేదు, మా కన్న కూతురిగా చూసుకున్నావు. పైగా నువ్వు నా ఆడపడుచు కూతురువని నీకు ఏ రోజు కూడా ఎట్లాంటి బాధ్యతలని అప్పగించలేదు. ఎప్పుడు కూడా నిన్ను ప్రణతిలానే చూసుకున్నాను. కానీ ఈరోజు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. ఈ కుటుంబంలో వల్ల అందరి దగ్గరున్న సంతోషాన్ని దూరం చేశావు. ఎందుకు ఈ తప్పు చేశావు? నువ్వు తోడ పుట్టిందానివి కాకపోయినా తన తోడ పుట్టిందానికంటే ఎక్కువగా చూసుకున్నా అవని మీద ఎందుకు ఇంత పగని పెంచుకున్నావు? తన మీద ఎందుకు ఇట్లాంటి లేనిపోని నిందలు వేశావు అని అంటుంటే పక్క నుంచి కమల్, అమ్మా ఈ పల్లవి మారిపోయినట్టే నటించింది, కానీ తినలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. అవని వదిన పల్లవి పెళ్లిలో మోసం చేసి నాతో తాళి కట్టించిందన్న కోపం తన మనసులో ఇంకా ఉందని మీకు అర్థం కావట్లేదా? ఉసై, నీకు నేనంటే ఇష్టం లేకపోతే ఆ రోజే చెప్పుండాల్సింది. నీ మొహం కూడా చూసేదాన్ని కాదు. కానీ నువ్వు నాతో తాళి కట్టించుకొని నాతో ప్రేమని నటిస్తూ దేవత లాంటి మా వదిన మీద ఇట్లాంటి నిందలు వేస్తావా? శాంతి నివాసం లాంటి ఇంటిని అల్లకల్లోలం చేస్తావా? నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక కమలైతే పల్లవి గొంతు పట్టుకుంటాడు. పల్లవి వదులు కమల్ బావా అని చెప్పి ఇక
కమల్ని వదిలించుకుంటుంది. పక్కన ఉన్న అవని, కమల్ నా మాట విను ప్లీజ్ కన్నయ్య వదులు అని చెప్పి కమల్ని దూరంగా నెడతారు. ఇక అవని అయితే చూడు పల్లవి, ఎంతవరకు నువ్వు ఎన్నో తప్పులు చేసావు. నువ్వు చేసిన తప్పులకి నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కానీ నువ్వు నా మరిది, నా కొడుకు లాంటివాడు. తన భార్యవి, తన ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంట్లో వాళ్ళతో సక్రమంగా ఉండు. చూడు, ఇంకొకసారి ఇట్లాంటి పొరపాట్లు చేస్తే వాళ్ళు కాదు నేనే నిన్ను ఇంటి నుంచి బయట గెంటేస్తాను అని చెప్పి అవని అయితే ఇక పల్లవికి బుద్ధి చెప్తుంది. అలాగే పార్వతి ఇక రాజేంద్ర ఇద్దరూ కలిసి భరత్ని ప్రశాంత్కి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడతారు. రానున్న ఎపిసోడ్స్లో మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి